క్యాన్వాసింగ్కి వెళ్ళినా ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో, లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు, అమ్మ పార్టీ జెండా ఇవ్వమ్మా, మా ఇంటికి కట్టుకుంటానని చెప్పి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి మహానుభావులందరూ ఉండబట్టే 43 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు పార్టీ నిలబెట్టుకోగలుగుతున్నాం. ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే పార్టీ ఈరోజు మన సిద్ధాంతం పేదరిక నిర్మూలన అని మన సిద్ధాంతం. నేను కమ్యూనిస్ట్ని కాదు, నేను సోషలిస్ట్ని కాదు, నేను హ్యుమానిస్ట్ని అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భం నుంచి ఈ రోజుకి నేను అదే విధంగా ఉంటాను అని చెప్పి ఈరోజు నీతిగా నిజాయితీగా తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా ఈరోజు ముందుకి విజనరీతో నడిపిస్తున్న నాయకుడు. ఈ సందర్భంగా మనందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. 1998లోనే అమెరికాలోని ఇలినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ 24న నాయుడు డేగా ప్రకటించిన సంగతి ఇక్కడున్న చాలా మందికి తెలియకపోవచ్చు. ఈరోజు చాలా గర్వపడుతున్నా. అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నించున్నా కూడా అది జీవితానికి పరమార్థమే అన్న విషయాన్ని ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా.